జై పోలేరమ్మ. పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో పూజారిగా పిలువబడుతున్న సార్ మనతోనే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అమ్మవారి దగ్గర పూజారిగా ఎన్నేళ్ళ నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు? తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ వెంకటగిరిలో ఉన్నటువంటి నడుబొడ్డున్నటువంటి శ్రీ శ్రీ పోలేరమ్మ వారి యొక్క దేవస్థానమునందు గత 250 సంవత్సరాలుగా ఈ యొక్క పోలేరమ్మ వారి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పోలేరమ్మ వారి యొక్క జాతర మహోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా అమ్మవారి దేవస్థానమునందు విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవంతా కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఘటోత్సవం కార్యక్రమం ప్రారంభమైనది. అది మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారికి ఘటోత్సవం ప్రారంభమైనది. అది ఈ రోజు మొదలుకు బుధవారం రోజు రాత్రి వరకు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అంబిల్లు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంటిలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ యొక్క ఘటోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాని తర్వాత బుధవారం రోజు మధ్యాహ్నంగా శ్రీ శ్రీ పోలేరమ్మ యొక్క అమ్మవారి ప్రతిమను కుమ్మరవారి ఇంటిలో ఎంతో చక్కగా తీర్చిదిద్ది అక్కడి నుంచి జీనుగుల వారి సందులో ఉన్నటువంటి అత్తగారిలైనటువంటి అమ్మవారిని అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ చక్కగా అమ్మవారికి దిష్టి చుక్క, అమ్మవారికి కళ్ళు ఇవంతా కూడా పెట్టి అక్కడి నుంచి ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానం వద్దకు విచ్చేసి ఆ రోజు ఉదయం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అమ్మవారిని దర్శన భాగ్యం కొరకు దేవస్థానం వద్ద నుంచి అమ్మవారి దర్శన భాగ్యం ప్రజలందరూ కూడా చక్కగా అమ్మవారి దర్శనమిచ్చి అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి గ్రామోత్సవాన్ని ఎంతో అత్యంత వైభవంగా ఈ యొక్క దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తారు. అక్కడి నుంచి అమ్మవారిని తీసుకుని వెళ్ళి నిష్క్రమణ కార్యక్రమం జరుగుతుంది.